దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి అని ఉంది. ప్రభు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనములో ప్రభు రాయించిన మాట, ఆమె పలికిన మాట. ప్రభు రాయించిన మాట, ఆ స్త్రీ పలికిన మాట ఏమిటంటే, దైవజనుని లేదా దైవజనుడు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దైవజనుని అంటే ఎలీషా దైవజనుడుగా ప్రజలకి తెలిసిపోయింది. ఎలీషా దైవజనుడని, దేవుని దాసుడని ప్రజలందరికి కూడా తెలిసిపోయింది. ఎట్లా అంటే 4వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎలాంటి వాడంట? భక్తి గల దైవజనుడు. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం గుడక, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా అనే మాట ఉంది. చాలు. దైవజనుడవైన నా ఏలినవాడా, దైవజనుడవైన నా ఏలినవాడా అనేటువంటి మాట మనం చూస్తాం. 22వ వచనం కూడా చూడండి. ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అనే మాట వ్రాయబడి ఉంది. నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో చెప్పాను. నేను దైవజనుని యొద్దకు వెళ్ళి వస్తాను అని తన భర్తకు చెప్పింది. దైవజనుడు అనేటువంటి మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనం కూడా చూస్తే కనుక 25వ వచనంలో, ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ సునేమీరాలు అనే మాట రాయబడింది. వినండి, కర్మేలు పర్వతం పైన ఆ దైవజనుని యొద్దకు వచ్చాను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అనే మాట ఉంది. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచినాడు, ఆమెను గుర్తుపట్టినాడు. దైవజనుడు అనగా తన యొద్దకు ఎవరు వస్తున్నారో వారిని
చూచి గుర్తుపట్టేవాడు. ఆమె కూడా దైవజనుని యొద్దకు వచ్చింది. ఎలీషా ఆమెను చూచాడు. ఇదిగో ఆ సునేమీయురాలు అన్నాడు. అవునా? అదిగో ఆ సునేమీయురాలు అని గెహాజీతో పలికిన మాట మనం చూస్తాం. 27వ వచనం కూడా, పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనేను అని ఉంది. చాలు. ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకోయిందంట. సునమీరాలు దైవజనుని యొక్క కాళ్ళు పట్టుకోయింది. ఎందుకు కాళ్ళు పట్టుకోయింది? కారణం ఏమిటి అంటే, తన కుమారుడు మరణించినాడు, తన కుమారుడు చనిపోయినాడు. ఆ కుమారుణ్ణి దైవజనుని యొక్క మంచం మీద పరుండబెట్టి ఆమె కర్మేలు పర్వతం మీదకి దైవజనుని యొద్దకు వెళ్ళింది. వెళ్ళి అతని కాళ్ళు పట్టుకోయింది. ఆమెలో తగ్గింపు మనకు కనిపిస్తుంది. అవునా? ఆమెలో తగ్గింపు మనకు కనిపిస్తుంది. ఆమె దేవుని దాసుని యొక్క కాళ్ళు పట్టుకోవటం. యేసుక్రీస్తు ప్రభు శిశువుల పాదాలను కడిగినాడు. అవునా? యేసు ప్రభు వారు శిశువుల పాదాలు కడిగినారు. ఇక్కడ ఈమె దైవజను యొక్క కాళ్ళు పట్టుకోయిందంట. ఎందుకు కాళ్ళు పట్టుకోయిందో మనం మెరుగుదాం ఆ సంగతి. అయితే దైవజనుడు అన్నాడు, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుపరిచినాడని చెప్పినాడు. కొన్ని సందర్భాల దేవుడు కూడా దైవజనులకు కొన్ని మర్మాలు బయలుపరచాడు, కొన్ని బయలుపరుస్తాడు. అవునా? బయలుపరిచినా బయలుపరచకపోయినా అది ఆయన చిత్తం. నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా అని అన్నాడు. అంటే తాను చేయబోయే కార్యాన్ని దాచడం వలన ఆయనకు ఘనత. అవునా? దాచుట వలన ఆయన ఘనత, దేవునికి ఘనత. మర్మములు దాచుట వలన దేవునికి ఘనత అనేది కూడా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తుంది. తర్వాత 40వ వచనం చూడగా, 40వ వచనములో వ్రాయబడిన మాట మనం చదవాలి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసిరి అనే మాట ఉంది. దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేశారు. ఎవరు? ప్రవక్తల శిష్యులు. ప్రవక్తల శిష్యులు కేకలు వేస్తున్నారు. ఎందుకు కేకలు వేస్తున్నారు? ఎక్కడ విషం ఉంది? కుండలో విషం ఉంది. ఆ విషమును పోగొట్టేది దైవజనుడు. అవునా? కుండలో విషం ఉంది అని కేకలు వేసినప్పుడు దేవుని దాసుడు చెప్పిన మాట, కొంత పిండిది అండి అని చెప్పినాడు. అవునా? దాంట్లో కలిపాడు, ఇంకా వడ్డించమని చెప్పినాడు. వాళ్ళు తిన్నారు. ఫస్ట్ ఏమో తినడానికి వీలు కాలేదు. ఎప్పుడైతే పిండి కలిపినాడో అప్పుడు తినడానికి వీలైంది అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. 41వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసిన జనులు భోజనము చేయుటకు వడ్డించని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. దైవజనుడు అనగా విషమును కూడా తీసివేసేటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళను ద్రాక్షరసముగా ఆయన మార్చినాడు. ఎలీషా కుండలో ఉన్న విషయాన్ని విరగొట్టేశాడు. దైవజనుడా అనేటువంటి ఈ మాట మనకిందులో కనిపిస్తూ ఉంది. 5వ అధ్యాయము 8వ వచనంలో,
5వ అధ్యాయము 8వ వచనములో ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించి చూడగా ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకున్నాడంట. ఎందుకు చింపుకున్నాడు వస్త్రాలను? ఎందుకు చింపుకున్నాడంటే సిరియా రాజు నయమానును లేదా నయమానుకున్న రోగాన్ని పోగొట్టమని పత్రిక రాసి పంపించినాడు. కాబట్టి ఇశ్రాయేల్ రాజుకి ఇదంతా అంటే ఇశ్రాయేల్ రాజు కుష్ఠరోగాన్ని పోగొడతాడా? రోగాన్ని బాగు చేయగలుగుతాడా అంటే సాధ్యం కాదు. అందుకోసమే తను వస్త్రం చింపుకున్నాడు. ఆ సంగతి ఎలీషాకు తెలిసింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు? దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని నీకు తెలియదా? అవునా? ఇశ్రాయేలులో ఒక దైవ సేవకుడు ఉన్నాడని సంగతి నీకు తెలుదా? ఒక ప్రవక్త అన్న సంగతి నీకు తెలుదా? అతని నా యొద్దకు పంపు, అతని నా యొద్దకు పంపు అని అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనములో, ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డేలి తేలెను అనే మాట ఉంది. ఇది సామాన్య పనేనా? సముద్రంలో లేదా కాలువలో నీళ్ళలో గొడ్డేలి కామ ఊడిపోయి కింద పడింది, నీళ్ళలో పడిపోయింది. గొడ్డేలి నీళ్ళలో పడిపోయింది. అది రావాలంటే ఏం చేయాలా? మంచన్న కదా నీళ్ళలో దిగి లోపలికి పోయి తెచ్చుకోవాలా. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగినాడు. అంటే ఎలీషా అడిగినాడు. వాడన్నాడు, అతనికి ఆ స్థలమును చూపించాడు. ఎలీషా అంటున్నాడు, కొమ్మ ఒకటి నరికి నరకగ్రామని చెప్పినాడు కదా. నరికి నీళ్ళలో వేయగా గొడ్డేలి తేలెను. బరువైన గొడ్డేలి ఒక కొమ్మ అందులో వేయగానే కొమ్మలో పట్టుకోయింది, గొడ్డేలేమో పైకి వచ్చేసింది. పట్టుకో అన్నాడు. అవునా? ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యమే. కొమ్మ నీళ్ళలో వేయగా గొడ్డేలు బయటికి రావటం. మారా నీళ్ళు సేదైనప్పుడు ఒక చెట్టును, ఒక కొమ్మను అందులో వేయగా నీళ్లు మధురంగా మారినాయి అనేటువంటి మాటలు బైబిల్లో మనము అక్కడక్కడ చూడగలుగుతాము అనేది గుర్తుపెట్టుకుందాం. ఇదే 6వ అధ్యాయము 9వ వచనములో, 6వ అధ్యాయం 9వ వచనములో, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటిమాటికి జరుగుతూ వచ్చినందున అనే మాట కనిపిస్తుంది. వినండి, ఆ దైవజనుడు అనగా ఎలీషా ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపించినాడు. ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారు అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు విన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంటే దైవజనుడు జరగబోయేటువంటి కార్యాలను చెప్పేటువంటి వాడు కదా.
పలాని స్థలంలో పలానా దిగి ఉన్నారు, పలాని స్థలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేటువంటి వాడే దైవజనుడు, దేవుని దాసుడు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు అనే మాట కనిపిస్తుంది. దైవజనుడు మర్మములను బయలుపరిచేటువంటి వాడు అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంగతి మనము గ్రహించు వారమై ఉండాలి. ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే చూద్దాం. బైబిల్లో 7వ అధ్యాయము 18వ వచనంలో, 7వ అధ్యాయము 18వ వచనము మనం చూడగా, మరియు రూపాయి 1ంటికి 2 మానికల ఎవలను, రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళకు సోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను అనే మాట కనిపిస్తుంది. సోమ్రోను దేశము కరువుతో ఉంది. సోమ్రోను దేశము కరువుతో ఉంది. సోమ్రోను దేశమును బెనహదత్ అనే రాజు ముట్టడి వేశాడు. బయటి కాకి లోపలికి పోకుండా, లోపటి కాకి బయటికి రాకుండా అంత కట్టుదిట్టంగా బెనహదత్ రాజు ముట్టడి వేశాడు. బహు కరువులో ఉన్నటువంటి ఆ సోమ్రోను పట్టణం చివరికి పరిస్థితి ఏమైందంటే, ఆ సోమ్రోను పట్టణంలో ఆకలికి తట్టుకోలేక 2 స్త్రీలు ఏం చేసినారు తెలుసా? ఈ రోజు భోజనానికి నీ బిడ్డను కోసుకొని తిందాం, రేపు భోజనానికి నా బిడ్డను కోసుకొని తిందాము అని అనుకొని ఒక బిడ్డను చంపి కోసుకొని తిన్నారంట, ఆకలికి తట్టుకోలేక. అంత కఠోరంగా ఉంది. గాడిద తలకాయ 80 రూపాయలకు అమ్మబడిందంట. పావురపు రెట్ట అది ఏరిగినేది, అది కూడా అమ్మడబోయింది అన్నమాట కనిపిస్తుంది. అంటే ఎంత ఘోరంగా ఆ సోమ్రోను పట్టణంలో కరువు వచ్చేసింది. అప్పుడు ఎలీషా చెప్పినాడు ఇట్లా, ఏం చెప్పినాడు ఎలీషా? రేపు ఈ వేళకు, అవునా, రూపాయి 1ంటికి 2 మానికల ఎవలను, రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు సోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో అనగా, అతడు నీవు కన్నులార చూసేదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను అనే మాట కనిపిస్తుంది. దైవజనుడు చెప్పిన మాట నెరవేరకపోతే అతడు దైవజనుడు కాదు, అంతే. దైవజనుడు చెప్పిన మాట నెరవేరింది అనుకో, అతడు దైవజనుడు, అతడు దేవుని దాసుడు. అందుకోసమే రూపాయి 1ంటికి ఎవలు సన్నని పిండి అమ్మబడింది. కానీ ఏ అధిపతి అయితే గనక, ఏ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అన్నాడో, ఎలీషా అన్నాడు, నువ్వు కళ్ళారా చూస్తావు అని నువ్వు దాన్ని తినవు అని చెప్పినాడు. అంటే నువ్వు చచ్చిపోతావని, అంతే. అందుకోసమే చూచాడు కానీ దాన్ని తినలేక మనసులో తొక్కుడు వలన అతడు చనిపోయినాడు, మరణమాయను అనే మాట కనిపిస్తుంది. అంటే దేవుని దాసుడు చెప్పిన మాట నెరవేరుతుంది అనే సంగతి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 8వ అధ్యాయము 4వ వచనం. 8వ అధ్యాయము 4వ వచనంలో రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన కార్యములన్నిటిని నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను అనే మాట రాయబడింది. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను అనే మాట కనిపిస్తుంది. దైవజనుని పనివాడుగా గెహాజీతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎలీషా ఒక దైవజనుడు అనే సంగతి
దేవుని వాక్యము చెబుతూ ఉంది. తర్వాత 8వ వచనం చూడండి. 8వ అధ్యాయము 8వ వచనములో ఆజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతబట్టుకొని దైవజనుడైన అతని ఎదుర్కొనబోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను అనే మాట వ్రాయబడి ఉంది. వినండి, ఆజాయేలును పిలిచి, ఎవరిని పిలిచినట? వచనం 7వ వచనంలో ఎలీషా దమస్కునకు వచ్చెను, ఆ కాలమున సిరియా రాజైన బెనహదదు రోగి అయి ఉండి అన్నమాట ఉంది. రాజైన బెనహదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇంటికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఆజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతబట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను అనే మాట మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఎలీషా అని చెప్పినాడు. 10వ వచనం, అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు అంటే ఒక మనిషి బాగుపడతాడా, ఒక మనిషి చనిపోతాడా అనేటువంటిది కూడా ఎలీషాకు దేవుడు చెప్పినాడు. అవునా? బెనహదదు బాగుపడతాడు కానీ ఏమన్నాడు మళ్ళా అంటే అవశ్యముగా మరణము సంభవించిన యెహోవా నాకు తెలియజేసి ఉన్నాడని పలికినాడు అన్నమాట మనకు అనిపిస్తూ ఉంది. వచనం 11 చదువుదాం. 11వ వచనంలో, ఆజాయేలు ముఖము చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెనన్నమాట ఉంది. దైవజనుడు అతని తేరి చూచి, ఎవరిని తేరి చూసినాడట? ఆజాయేలు ముఖము చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచి కన్నీళ్లు రాలిపినాడట. అంటే ఆజాయేలు ఏమి చేస్తాడు? ఆజాయేలు రాజు అవుతాడు. ఈ ఆజాయేలు మరి తను యుద్ధములో లేదా తాను ఎవరేమో చంపుతారో ఆ సంగతులన్నీ కూడా దైవజనుడైన ఎలీషాకు బాగా తెలుసు అనే మాట కనిపిస్తుంది. మనకు అర్థం కావాలంటే ఒక మాట చూడండి. వచనం 12లో, ఆజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగగా ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీలు కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుతున్నాను అన్నాడు. దైవజనుడు అనగానే, అవునా, బెనహదదు చనిపోతాడు, నువ్వు రాజు అవుతావు, నువ్వు ఇశ్రాయేలుకి ఏమేం చేస్తావో అన్నీ కూడా నాకు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి నేను కన్నీళ్లను కాల్చుచున్నాను అని అన్నాడు. అవునా? చూడండి, రాజు అవుతాడంట, మరి ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను కాల్చివేస్తాడంట, యవనస్తులను కత్తి చేత హతము చేస్తాడంట, వారి పిల్లలను నేలకు వేసి కొడతాడంట, చంపుతాడంట, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు, నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉన్నాను. నువ్వు చేయబోయే కీడు నేను ఎరిగి ఉన్నాను కాబట్టి కన్నీళ్లు కార్చుచున్నాను. అంటే ఒక మనిషి, ఒక రాజు చేయబోయే కార్యాలను దేవుని దాసుడు తెలుపుచున్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఎంత ఘోరమో చూడండి. ఏదేమైనా దైవజనుడు అనగానే జరగబోయే సంగతులను తెలియజేసేవాడనే సంగతి వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక పరిచారకుణ్ణి దైవజనుడు అని అనడం అది అతనికిచ్చే అత్యున్నతమైన
గర్వ గౌరవము అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ దైవజనునికి 5 గుణలక్షణాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అవి మనము తర్వాత చూడగలుగుతామనేది నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఇది చాలు. దైవజనుడు అనగానే అతనికి వచ్చిన బిరుదు, ఇది పేరు. అవునా? ఎలీషా ఒక దైవజనుడు. ఎలీషా భక్తి గలవాడు. ఎలీషా మరి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏలియా 7 కార్యాలు చేస్తే, అద్భుత కార్యాలు, ఎలీషా 14 చేయగలిగినాడు. గురువును మించిన శిష్యుడు అయినాడు. కాబట్టి దైవజనుడు అనగానే తాను ఏమి చేస్తాడో కదా, జరగబోయే చెప్పేటువంటి వాడు, జరిగేవి చెప్పేటువంటి వాడు, మరి ఇవన్నీ కూడా అతనిలో మనము చూడగలుగుతాం. దీనికంతటి కారణం దేవుడు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దైవజనుని మాట వినటంలో మరి ఆమె కూడా శ్రద్ధ చూపినది మనం చూస్తాం. తర్వాత ఆ దైవజనుడు ఆమె మాట విని ఇంటికి వచ్చినాడు. అవునా? వచనం 30 చూడండి. 30 వచనంలో మనం చూడగా, తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఆ పిల్లవాడు బతికినప్పుడు అతనికి అప్పగించిన మాట మనం చూస్తాము. 37వ వచనంలో, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎలీషా చనిపోయిన వాని గుడక లేపగలిగినాడు. అవునా? దైవజనుడైనటువంటి ఎలీషా చనిపోయిన వాని గుడక ఏం చేశాడంట? లేపినాడు. అనగా ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మరలా అతనికి ప్రాణము ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దైవజనుడు ప్రకటించువాడు, దైవజనుడు విచారించువాడు, దైవజనుడు జరగబోయే సంగతులు చెప్పేవాడు, దైవజనుడు అనగా మరణించిన వారిని కూడా తిరిగి లేపినాడు. తాను బతుకున్నప్పుడు ఇతన్ని లేపాడు. తర్వాత ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషాను సమాధి చేశారు, సమాధిలో పెట్టారు. అయితే యుద్ధములో ఒకడు చనిపోగా అతని శవం తీసుకొచ్చి ఎలీషా యొక్క సమాధిలో పెట్టినప్పుడు, సమాధిలో పెట్టినటువంటి ఆ ఎలీషా యొక్క ఎముకలు ఇతనికి తాకి ఇతడు మరలా చనిపోయాడు, మళ్ళీ బతికినాడు. తను చనిపోయి కూడా మళ్ళా ఒకరిని బతికించినాడు అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అతని శరీరంలో దేవుడే ఉన్నాడు, అతని ఎముకల్లో దేవుడే ఉన్నాడు. అవునా? నిలువెల్లా దేవుడే ఉన్నట్టుగా మనం చూస్తాం. చనిపోయిన ఎలీషా యొక్క ఎముకలు తాకి మరొక చనిపోయిన వ్యక్తి లేచినాడంటే ఎంత శక్తి గలవాడో ఎలీషా అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని దాసులు అంత వాళ్ళు దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి బతికినారు. వాళ్ళు మరి దైవజనుని పేరు వాళ్ళు పొందగలిగిన ఒక బిరుదు వాళ్ళు పొందగలిగినారు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా నేటి దినాల్లో మనం కూడా ప్రభువునకు సమీపంగా ఉండి ప్రభువునకు మొరపెడుతూ నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేస్తూ భక్తి జీవితంలో మనము ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చి పాటల్లో తోడే ఉండి నడిపించి జ్ఞాపకం చేసుకున్నారు. విశేషించి నీ మాటలు మాకు వినిపింపజేశారని బట్టి స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సునేమి పట్టణస్థురాలు ఎలీషాను దైవజనుడా అని పిలవటం ప్రభువా మేము చూడగలుగుతున్నాం. దేవా, మరి పలకబడిన ప్రతి మాట కూడా దీవించండి, ఆశీర్వదించండి. వినోర హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. మరొక సందేశంతో మేము నేను కలుసుకోవడానికి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది.